ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి అయితే రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును నేడైతే ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామేర్రావు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కునైతే రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది అయితే హాజరయ్యారు. ఈ పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25,000 జాతులకు చెందిన మొక్కలను సేకరించైతే నాటారు. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి అనేక దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్, అందమైన శిలలను జాగ్రత్తగా సేకరించి గార్డెన్ అయితే అందంగా తీర్చిదిద్దారు. ఈ అద్భుత పార్కును తీర్చిదిద్దేందుకు సుమారు 150 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఒక్కో ఆకారానికి 5 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వ్యయం అయితే చేశారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన ఇండియాలోనే అతిపెద్ద హంపి థియేటర్ 1,500 మంది కూర్చునే సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంది. అలాగే 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలను ప్రత్యేక ఆకర్షణగా అయితే రూపొందించారు. 50 కోట్ల వ్యయంతో 12 ఎకరాలలో మ్యాన్మేడ్ బీచ్ అయితే ప్రత్యేకంగా రూపొందించారు. నూతన వధూవరులకు, ఫోటోగ్రఫీ ప్రేమికులకు, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లకు ఇది ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తోంది. ఎక్స్పీరియం పార్కు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని నిర్వాహకులైతే తెలిపారు. ఇది హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే అద్భుత ప్రకృతి కోవెలుగా అయితే నిలవనుంది.